ఈరోజు మనం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పరిధిలోని కొప్పవాక అగ్రహారం, కేవు అగ్రహారం అంటారు దీన్ని. భారతదేశంలో గల ప్రాచీన విద్యా ధార్మిక కేంద్రాలలో ఒకటిగా నిలిచి ఉండేది. అగ్రహారం అనే పదంలోనే దీని ప్రత్యేకత ఇమిడి ఉంది. పూర్వకాలంలో రాజులు లేదా పోషకులు వేదాలు శాస్త్రాలు అభ్యసించే పండితులకు వారి కుటుంబాలకు నివాసం కల్పించి నిత్యకర్మలకు అవసరమయ్యే భూములను దానం చేసేవారు. అటువంటి అగ్రహారాలు కేవలం నివాసాలు కావు, అవి జ్ఞాన సంపదను, వైదిక సంస్కృతిని పరిరక్షించే కేంద్రాలు. కొప్పవాక అగ్రహారం కూడా సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మహత్తరమైన శివాలయాన్ని తన గర్భంలో దాచుకున్నది. ఈ చారిత్రక గ్రామం ప్రస్తుత భౌగోళిక వివరాల ప్రకారము కోటనందూరు నుండి మల్లవరం మీదుగా సుమారు 8 కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉంది. ప్రధాన రహదారి నుండి సుమారు 1 కిలోమీటర్ ఎడమ పక్కగా దిగి అగ్రహారం గ్రామం మధ్యలో నుండి మట్టి రోడ్డులో ప్రయాణించి ఈ దేవాలయం వద్దకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మారుమూల ప్రదేశాలలో ఉన్న ప్రాచీన దేవాలయాలు సాధారణంగా స్థానిక రాజపోషణలో ఉండి విద్యా సాధన కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిన కేంద్రాలుగా అభివృద్ధి చెందేవి. శ్రీ ఉమాపార్వతీ సహిత విద్యాశంకర స్వామి నామరహస్యం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశం. మరెక్కడా విని ఉండని అత్యంత అర్థవంతమైన నామధేయం శ్రీ ఉమాపార్వతీ సహిత విద్యాశంకర స్వామి. ఈ నామంలోని ప్రతి పదం లోతైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక విశ్లేషణను కోరుతుంది. సాధారణంగా శివుడిని స్తుతించేటప్పుడు శక్తిని సహిత అనే పదం ద్వారా ఒకే రూపంలో ఉమా సహిత లేదా పార్వతీ సహిత అని సూచిస్తారు. కానీ ఇక్కడ ఉమా మరియు పార్వతి అనే 2 నామాలను అమ్మవారికి ఉపయోగించడం వెనుక ఒక విశేషమైన తత్వం దాగి ఉంది. ఉమా ఉపనిషత్తుల్లో హైమవతిగా, బ్రహ్మ విద్యను ఉపదేశించే జ్ఞాన స్వరూపిణిగా కీర్తించబడింది. ఆమె అద్వైత జ్ఞానానికి, అంతర్గత సాధనకు ప్రతీక. మరోవైపు పార్వతి ప్రకృతి స్వరూపిణి, భౌతిక శక్తికి, లౌకిక విజయాలకు అధినేత్రి. ఈ నామం స్వామివారు జ్ఞాన స్వరూపిణి అయిన ఉమతోనూ, భౌతిక జగత్తుకు అధినేత్రి అయిన పార్వతితోనూ కూడి ఉన్నాడని, అంటే సృష్టి స్థితిలయ మరియు పరమజ్ఞానం యొక్క సంపూర్ణ ఏకీకరణ ఈ క్షేత్రంలో ఉందనే గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని తెలియచేస్తోంది. మరింత ముఖ్యంగా స్వామివారి నామంలో విద్యాశంకర స్వామి అని చేర్చడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. శంకరస్వామి జ్ఞానప్రదాత అయినప్పటికీ విద్య అనే పదాన్ని నేరుగా నామంలో చేర్చడం ద్వారా ఈ క్షేత్రం యొక్క ప్రధాన లక్ష్యం స్పష్టమవుతోంది. ఇది శివుడి జ్ఞానస్వరూపమైన దక్షిణామూర్తి తత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టమవుతోంది. విద్యా సాధకులు, వేద పండితులు తమ జ్ఞానసిద్ధి కోసం ఆరాధించే కేంద్రంగా ఈ ఆలయం అభివృద్ధి చెంది ఉండాలి. కొప్పవాక అనేది ఒక అగ్రహారం కాబట్టి ఈ విద్యా కేంద్రాన్ని పాలించే జ్ఞానాధిపతిగా శివుడు ఇక్కడ వెలిసాడని నిర్ధారించవచ్చు. ఈ ఆలయం పేరు మరియు దాని స్థాపించబడిన స్థానం మధ్య ప్రత్యక్ష కార్యకారణ సంబంధం కూడా ఉంది. రాజులు అగ్రహారాలను స్థాపించినప్పుడు ఆ స్థానం యొక్క ప్రధాన లక్ష్యాన్ని ప్రతిబింబించే దైవనామాన్ని ఎంపిక చేసేవారు. అందువల్ల ఈ ప్రాంతం విద్య మరియు వేద పఠనం కోసం ప్రత్యేకంగా కేటాయించబడిందని రుజువవుతోంది. ఈ ఆలయంలో చూడవలసిన మరో అంశం అత్యంత పొడవైన పురాతన ధ్వజస్తంభం. ఆగమశాస్త్రం ప్రకారము ధ్వజస్తంభం అనేది ఆలయానికి కేవలం రక్షణ మాత్రమే కాదు, దేవత యొక్క ఆత్మస్థానం. దీని పురాతనత్వము ఆలయ నిర్మాణంలో ఆగమశాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటించడాన్ని మరియు ఆలయ పీఠం కంటే ధ్వజస్తంభానికి అత్యధిక శక్తిని ఆపాదించే ప్రామాణికతను సూచిస్తోంది. ఈ క్షేత్రం యొక్క అత్యంత విశిష్టమైన నిర్మాణ లక్షణం స్వామివారి ఆలయం పశ్చిమముఖంగా నిర్మించబడటం. ఈ దిశల ఫలాన్ని ధృవీకరించడానికి ఆగమశాస్త్రంలో పొందుపరచబడిన ప్రామాణిక శ్లోకాన్ని చూద్దాం. ప్రాముఖే కామ్యసిద్ధి స్యాత్ యామ్యే మోక్షప్రదాయకం వారుణే ఆయురారోగ్య సౌమ్యే జ్ఞాన విముక్తిదా అన్నారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని పరిశీలిస్తే తూర్పుముఖంగా ఉన్న స్వామి దర్శనం సకల కోరికలను నెరవేరుస్తుందని, దక్షిణ ముఖం మోక్షాన్ని ప్రసాదిస్తుందని, పడమర ముఖం ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తుందని, ఉత్తరముఖం జ్ఞానాన్ని విముక్తిని ప్రసాదిస్తుందని స్పష్టమవుతోంది. సమస్త సృష్టికి మూలకారకుడైన పరమశివుడు కేవలం ఏకరూపంలోనే కాదు, పంచముఖ రూపంలో దర్శనమిస్తాడు. ఈ 5 ముఖాలు శివుడు ఈ లోకంలో నిర్వహించే 5 ప్రధాన కార్యాలను సూచిస్తాయి. ఈ పంచముఖాలలో పశ్చిమ దిక్కును సూచించే ముఖమే సద్యోజాతం. సద్యోజాత రూపాన్ని
సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమం భవోద్భవాయ నమో నమః. సద్యోజాత రూపం తెలుపు రంగులో ఉంటుంది. ఇది పరిశుభ్రత మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. సద్యోజాతాన్ని ధ్యానించే వారికి శివుడు త్వరగా ప్రసన్నుడై తక్షణమే మోక్షాన్ని, సద్యోముక్తిని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ముఖం అనుగ్రహాన్ని కూడా చాలా వేగంగా కోరికలు తీర్చేదిగా ఉంటుంది. ఈ పశ్చిమముఖ ఏర్పాటును విద్యాశంకర స్వామి నామంతో అనుసంధానించడం కూడా ముఖ్యం. జ్ఞానం అనేది సుదీర్ఘ అభ్యాస ప్రక్రియ. విద్యను సాధించాలంటే సాధకుడికి అడ్డంకులు లేని సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితం అవసరం. అందువల్ల విద్యాశంకర స్వామిని పశ్చిమముఖంగా ప్రతిష్ఠించడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. ఆలయ ప్రధాన లక్ష్యమైన విద్యను సంపాదించడానికి అవసరమైన ఆయురారోగ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తారనే ఆగమశాస్త్రబద్ధమైన మరియు పండితపూర్వకమైన ఏర్పాటు. ఈ నిర్మాణం ఆలయ ప్రధాన నామం మరియు అగ్రహారం యొక్క లక్ష్యాన్ని సమర్థించే నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాంతంలో శతాబ్దాల క్రితము పాలన సాగించిన స్థానిక రాజవంశీయుల పోషణలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారము ఈ ప్రాంతం కొట్టం ఎస్టేట్గా పరిగణించబడింది. ఇది ఒకప్పుడు కొట్టం కొప్పల వెలమల రాజ్యముచే పాలించబడింది. కొప్పల వెలమలు కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత ముఖ్యంగా 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు తూర్పు ప్రాంతంలో ముఖ్యమైన పాలకులయ్యారు. ఈ కాలం ఆలయం యొక్క 400 ఏళ్ల చరిత్రకు సరిపోతుంది. వీరు శివభక్తులు మరియు పండితులను ఆశ్రయించేవారు. అందువల్ల ఈ కొప్పవాక అగ్రహారం వారి పోషణలో స్థాపించబడి విద్యాశంకర స్వామి వారి ఆలయం వారిచే నిర్మించబడి లేదా పునరుద్ధరించబడి ఉండవచ్చు. ఈ క్షేత్ర చరిత్రను ధృవీకరించడానికి అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే సమీపంలో ఉన్న చారిత్రక కేంద్రం యొక్క ప్రస్తావన. కొప్పవాక అగ్రహానికి కొద్ది దూరంలో గల శంఖవరం మండలానికి దగ్గరలోనే ఎన్ఎన్ పట్టణం అనే గ్రామం కలదు. ఎన్ఎన్ పట్టణం అంటే నామగిరి నరేంద్ర పట్టణం అని దీని పేరు ఉన్నప్పటికీ దీని జనార్దన పట్టణం అని కూడా పిలుస్తున్నారు. ఈ ఎన్ఎన్ పట్టణంలో పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్న అతి పురాతనమైన ఆలయం ఉంది. స్థానికులు తెలియజేస్తున్న ప్రకారము ఈ నరేంద్ర పట్టణం దేవాలయంలోనే మన విద్యాశంకర స్వామి వారి దేవాలయ వివరాలు కూడా దేవనాగరిలో వ్రాయబడి ఒక శాసనం లభ్యమైందని తెలుస్తోంది. ఈ చారిత్రక అనుసంధానం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే కొప్పవాక అగ్రహారము మరియు నరేంద్ర పట్టణము మధ్య శాసనం ద్వారా లింకు ఉండటం ఆ రాజ్యంలో ఒక వ్యవస్థీకృత పరిపాలన ఉండేదని నిరూపిస్తోంది. నరేంద్ర పట్టణం కొప్పల వెలమల పరిపాలనా రాజధానిగా ఉండి అక్కడ నుండి విద్యా కేంద్రమైన అగ్రహారానికి భూదానాలు, నిధులు లేదా నిర్మాణ ఆదేశాలు జారీ అయ్యాయని దీని అర్థం. ఈ చారిత్రక దేవాలయం గురించి ఈ దేవాలయం ప్రధాన అర్చకులు చంద్రమౌళి దుర్గాప్రసాద్ శర్మ గారిని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. ఈ యొక్క ఆలయం వచ్చేసండి కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కొప్పవాక అగ్రహారం అనే గ్రామంలో శ్రీ ఉమాపార్వతీ సమేత విద్యాశంకర స్వామివారి దేవాలయం పరమటముఖ ద్వారం. ఈ యొక్క స్వామివారు పరమటముఖంగా ఉంటారు. ఈ యొక్క లింగం కూడా విశేషప్రదమైన బాణం. ఈ యొక్క ఆలయం 400 సంవత్సరాలు పైబడే ఉందని ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంది. స్వామివారి నామం చాలా విశేషం. విద్యాశంకర అనే నామధేయంతో పరమటముఖంగా యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ ఆలయం లేదని వినికిడి. అలాగే ఇక్కడ తాండవ ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఉత్తర వాహినిలో స్నానం చేసి ఈ ఆలయానికి పూర్వం ఇక్కడ కొట్టం అనే గ్రామం కొట్టం ఎస్టేట్ అని, కొప్పల వెలమ రాజ్యమని, అందులో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈ స్వామిని సేవిస్తూ ఈ స్వామివారికి ఇలవేల్పుగా ఉండేవాడని ఈ యొక్క స్థల పురాణం చెబుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ యొక్క ఆలయాన్ని ఈ గ్రామ పెద్దలైనటువంటి దేవరకొండ వారి ఆధ్వర్యంలో ఉండేది. స్వామివారి పేరు ముఖ్యంగా విద్యాశంకర స్వామివారి నామధేయంతో విరాజిల్లుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా స్వామివారు పరమటముఖంగా ఉండడం, తాండవ ఉత్తరవాహినిగా ప్రవహించడం చాలా విశేషప్రదమైనది. ఈ యొక్క ఆలయంలో మనం ఏదైనా కోరిక కోరుకునేలా తక్షణమే 41 రోజుల్లో కోరిక నెరవేరుతుందని చుట్టుపక్కల గ్రామ పెద్దలు, యువత
ఈ స్వామివారిని సేవించే వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం అన్నది మేము చెప్పడానికి గల కారణం, మా ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇదే ఆలయాన్ని సేవిస్తూ నాది ఇప్పుడు 4వ తరమండి అర్చకత్వం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క స్థల పురాణం అంతా కూడా ఇక్కడ ఎన్ఎన్ పట్నం అనే కృష్ణ దేవాలయం ఉంది. ఆ కృష్ణ దేవాలయం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. ఆ పురావస్తు శాఖ వారి దగ్గర శిలాఫలక మీద ఈ యొక్క గుడి గురించి ఉందని ఈనాడు పత్రికలో గతంలో ప్రచురించబడడం జరిగింది. రమణ గారు అనే విలేకరు గారు ఈ ఆలయం గురించి, ఈ ఆలయం అంతా కూడా కొట్టం ఎస్టేట్ ఆధ్వర్యంలో ఉండేదని, ఈ స్వామివారిని ఎక్కువగా ఆ రాజులు వచ్చి పరిపాలిస్తూ ఈ స్వామిని ఇలవేల్పుగా భావించి స్వామిని సేవించేవారని ఈ యొక్క కృష్ణ దేవాలయంలో ఉన్న శిలాఫలకలో ఈ ఆలయం గురించి, ఆ యొక్క ఎన్ఎన్ పట్నంలో ఉన్న కృష్ణుడి దేవాలయంలో ఉన్నటువంటి ఆలయం గురించి శిలాఫలకలో రాయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారో ఆయన కంటికి రెప్పవలే కాపాడుతారని ఈ చుట్టుపక్కల ప్రాంతం జనులందరూ కూడా చెబుతూ ఉంటారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.